ఎలిఫెంట్స్ అండి. ఇదో ఇక్కడ చూడు, లైవ్లో చూడు, లైవ్లో చూడు. బాగుంది కదా ఇక్కడ బుడ్డి చిన్న చిన్నవి. ఎండకి కదా పాపం మా వీటికి చిల్చిట పెడుతున్నారు. అవి ఆలోచిస్తాను నేను. ఆమెమో మట్టి పోసుకుంటుంది పైన ఎండకి. మళ్ళీ కట్ అయిందా? కట్ అయిందా? సో ఇదండి ఇక్కడ నుంచి రియల్ సఫారీ అయితే స్టార్ట్ అనమాట. బెంగళూరు జూ పార్క్. ఇప్పటిదాకా ఎలిఫెంట్స్ను డియర్స్ పోయినాయి. ఇప్పుడు రెండో గేట్ ఓపెన్ అయింది. అది అండ్ మెయిన్ గేట్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది. మూడో గేట్ తర్వాత లయన్స్ ఉంటాయి అనుకుంటున్నా. మమ్మల్ని చేయబెట్టింది ఆయన చేయబెడతామే అందుకొని వదలకాలి. ఈ ఎండకు కనబడేది ఎంత అవుతుందా టికెట్సా? 1100 అయిందంటండి ఆ 3 మెంబర్స్కి. చూద్దాం ఏమొస్తాయో ఇప్పుడైతే. 40 minutes అంట, 45. కానీ చాలా దూరం. బెంగళూరు నుంచి దగ్గర 100 కిలోమీటర్లు. 100 అది 25, అదొక 50 లోపు ఉంది. ఇదండి ఎలుగుబంటి. కొంచెం వెనక్కి అంటే బాగుంది. పండుకొని ఉంది ఇక్కడ కొంచెం ఎలుగుబంటి. లేచింది ఇదండి ఇక్కడ అండి. ఇదిగోండి బ్రేక్ గడికి కొట్టుకుంటున్నాయి. ఏది అసలు ఇంట్లో కనిపిస్తుంది. అందులో చూడొస్తున్నాను ఇక్కడ చూడ పండుకుంది, నిద్రపోతుంది. రెండు నిద్రపోయింది. గుడ్డలు పిల్లలకు చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి. ఇదండి ఇదేమో సెకండ్ గేట్ సఫారీ. మా అమ్మకి ఇప్పుడు ఒక వింత డౌట్ వచ్చింది. ఏందమ్మా అది? అవును, ఈ జూ పార్క్లో మొత్తం రోడ్ వేసిరు కదా, జంతువులు బయటికి రాలేదా? అప్పుడేం అనలేదా? అమ్మ డౌట్ క్యాన్సర్, మీరు చెప్పండి తెలుస్తుంది. ఎంత రోడ్ వేసిరు ఏదన్నా అదొక గేట్ బయటికి రాలేదా? సో ఇక్కడ ఏం కనిపిస్తుంది ఏమో మరి తెలియదు. ఇది ఫోర్త్ గేట్ ఓపెన్ అయింది అంటే ఏముంటాయో మరి చూడాలి. మేము హైదరాబాద్లో జూ పార్క్ వెళ్ళినాం కానీ సఫారీ ఎప్పుడు వెళ్ళలే. చాలాసార్లు వెళ్ళినాం మేము కానీ సఫారీ వెళ్ళలే. ఈ బెంగళూరులో ఏంటంటే టైం దొరికిందని వచ్చేసినాం. చూద్దాం సఫారీ చూద్దాం. ఇదంతా అయితే నడవలేము మేము. ఇంత నడుచుకోవడానికి పండుకుంది. లైనస్ పండుకుంది. లయన్ పండుకుంది. కనిపిస్తుంది అసలు ఆమె కింద. అదండి కట్టెల కింద పండుకోను. ఇక్కడ నుండి కనిపిస్తుంది కొంచెం అని ముందుకు వెళ్తే కనిపిస్తుంది.
ఇదిగోండి చూసిరా వాళ్ళు ఎంత నిమ్మలంగా వండుకున్నారు. ఒక్కసారి లేకవా పిలువమ్మా. హలో హలో అయిపోతాయి నువ్వు డిస్టర్బ్కి పోతాయి ఇద్దరు అమ్మ ఇద్దరు ఆ ఫేస్ మాత్రం కనిపించలే చూసినా. ఇది కాదు సొన్న తెల్లగా సో ఇవ్వండి నా కూతురు తీయడానికే ఇస్తలేదు అసలు ఇలా ఊగుతా మేము రోజు అట్లా మొక్కలు తిప్పినా అట్లనే ఇక్కడ ఉంది చెట్టు వెనుక అదో అదండి జూమ్ పెట్టచ్చునా ఇటు చూసింది నాకు డబ్బులు పెట్టి వస్తే మేము పండుకుంటామా అరవకండమ్మా అదనంటే నాకు అయ్యమ్మ ఎంత రాయల్గా పోతుంది అది అసలు జూమే లేదు. Excuse me. ఇదండి వైట్ టైగర్ ఇగ్గో నీళ్ళల్లో తన్ని పర్ ఎండకి నీళ్ళల్లో వండుకొని డ్రైవర్ ఇలా బలవ తీసుకెళ్తున్నా ఒక్కొక్కరు మంచిగా చూపిస్తుంది. బస్ లా పరిస్థితి ఎట్లుందంటే ఇటు లైన్ వస్తాయి కాదు ఇటు వస్తాయి అటు కాదు ఇక్కడ ఆమె జొన్ని వీళ్ళంతా
ఇటు చూడమ్మా ఏమన్నా కనిపిస్తున్నామా? జూమ్ పెట్టడం మా ఇంకా బస్ వెయిటింగ్. జూమ్ పెట్టడం వల్ల ఏమైందంటే పోయింది అగో ఎంత వచ్చింది. దగ్గర అదే కలర్ ఉన్నాయి, అవి అదే కలర్ ఉన్నాయి. అసలు ఏడున్నాయో కూడా తెలుస్తలేదు. ఒక వైట్ టైగర్ ఏమో మంచి నీట్గా వాటర్లో అక్కడక్కడ నీళ్ళు పెట్టాల్సింది కానీ నీళ్ళు ఇప్పుడు ఒక్క దగ్గర ఉన్నాయి అంతే. సఫారీ గార్డెన్ అయితే చూద్దాం ఇంకా ముందుకి. మా బస్ డ్రైవర్ అసలు మంచిగా తీసుకువెళ్తలేదా. సో ఇదండి టైగర్ సఫారీ అయిపోయింది. ఇప్పుడు మామూలు సఫారీ, నడుచుకుంటా సఫారీ. ఇప్పుడు కాళ్ళ సఫారీ ఫస్ట్ కనబడ్డాయి జీబ్రాస్, గీతల గుర్రాలు. నన్నే చూస్తున్నాం. అది ఇద్దరు ఒకటి ఉండాలి అయి ఉండొచ్చు. గసగసాల కన్నా జూ మ్యాప్. గసగసాల కన్నా ఏడుందిరా స్నేక్ ప్లాంట్. వీటిల్లో మేము ఏమేమి చూసినామంటే జీబ్రా చూసినాము, టైగర్, ఇంకొకటి స్నేక్ ఒకటి చూసి, లయన్ చూసినాము, లైనస్ చూసినాము, ఎలిఫెంట్ ఇవైతే చూసినాం ఇప్పటికి. ఈ ఫ్లవర్ చూసారా అండి ఎంత బాగున్నాయో. దాని వెనకనే డైనోసార్ హెడ్ ఉంది. నిద్రపోతుంది. ఆమె తలక ఇటు ఉంది, కాళ్ళు అటు మొత్తం పడేసింది అన్నమాట. ఇటు సైడ్ సగం చూసారా, ఇంకా సైడ్ సగం చూపిస్తాను. ఇటు సైడ్ చూపిస్తాను. అందరూ చెట్ల మధ్యలో పోతే వెళ్తాను. ఇక్కడ తీరొచ్చానా ఇక ఇండి మంచిగా కనిపిస్తుంది. నేను తీసుకోవాలి. అయిపోయింది. ఇక్కడ ఒకటేనా? 2 టైగర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇటు సైడ్ ఫేసింగ్ ఒకటి, అటు సైడ్ ఫేసింగ్ ఒకటి. ఎట్లా దండిస్తున్నాము. ఒక్కటే ఉంది. అమ్మ వచ్చింది వచ్చింది. గోలా భాలు బులా బులా రావంటమ్మా. चेगा पानी में। ये फीमेल है वो मेल होगा उधर खड़े हुआ। ఇక్కడ నందా ఇక్కడ రా. ఇగో ఇక్కడ అందా, ఇక్కడ అందా వచ్చింది. ఇగో అన్నీ ఎందుకు పండుకుంది. ఇదండి అయినా పండుకొని ఉంది అక్కడ. మా పిల్లమ్మ దాన్ని అగ్గలేసి ఇటు చూడు, నా కూతురు చూడు, సేమ్ మూతులు ఉంటాయి. గోల్డెన్ జాకల్, హిపోపోటమస్ అక్కడ వాటర్లో.
ఇంకా బీపీ అనుకుంటా. ట్విన్స్ బేబీస్ ఏందమ్మా, ఇద్దరు ఒక తిరున్నారు. క్యూట్ ఉన్నాయి కదా మమ్మీ. మేము రైడ్కి వెళ్ళినప్పుడు కూడా అదే ఆమె కూడా వస్తుంది చూసిన ఈ సైడ్ నుండి వెళ్ళిపోయారని. రైడ్స్కి వెళ్ళినా ఇంత బాగా దగ్గర ఉంటుందని వాళ్ళు. అది పెద్దదేమమ్మా, దానికి అవి కొమ్ములు ఉన్నాయి, దంతాలు అవే దంతాలు ఉన్నాయి. అక్కడ అయిపోయిన ఫుడ్డు వీడికి వచ్చి తింటుంది. ఇంత క్యూట్ ఉంది కదా. ఇంకొక కూడా వస్తుంది వెనక. మమ్మీ దాని చుట్టూ కూడా మమ్మీ చిన్న జుట్టు అదే నోట్లకు అంతలేదు. ఏ ఫోన్ పడుతుంది చెప్ప అగో పిలువమ్మా. అందుతలేదా అయింది వాటికి తిన్నికి రావట్లేదా? అంతలేదు అది, అందుకే నాగో అదా అంతలేదు. అవి పొడుగు దానికి అందిందాగా పొడుగు లేదు కదా. ఇప్పుడు అబ్బో దుమ్ము మస్తు లేపినామా. తెలివి ఉంది.